ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది. దూకమంటే దొరుకుతున్నావు. దొరలకుండా టైమింగ్ లో దూకడానికి నేను ఏమైనా పీటర్ హెన్స్ అసిస్టెంట్నా? మొహాన్ని గుడ్డ కట్టుకున్నా దొరికిపోతారా? మొహానికి గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి అంతేగా? రేయ్ నువ్వు పాత సినిమాలు ఏం చూడలేదా? ఇలాగే ఒక పులుపురు అంటించుకొని గెటప్ చేంజ్ చేసావని అంటారు. ఏంట్రా సొల్లు కబుర్లు? రండ్రా. రేయ్ బ్యాంక్ లో పావుల వడ్డీ కోసం పరిగెట్టినట్టు వెళ్తారేంట్రా? రేయ్ గొడవ చేయకండి రా. ఆ గోనె సంచి. రే గజని గోనె సంచి ఎవరా? తీసుకోరా. ఇదిగో సక్సెస్. ఇంకా ఊటే కట్టలేదు. జై బజరంగబలి. 3 ముళ్ళేరా? రేయ్ పరిగెత్తొద్దు. పట్టుకో పరిగెత్తొద్దన్నా. చెప్పలేదేరా? రే టైగర్ అలా పరిగెత్తవేంట్రా? ఏంట్రా ఏంటక్కడ? ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏముంది అక్కడ? అందరూ నన్ను కొట్టుకుంటూ వెళ్తున్నారు. నేనేమన్నా బలం కట్టున్నారా? ఎంతసేపు పరిగెత్తినా గేట్ రాదే. అక్క ఇదిగో తీసుకో చొక్కా. నన్ను చేసేస్తావా? పరిగెట్టు చూద్దాం. అయ్యో బతకాలి. ఇన్ని క్లోజప్ లో బాబోయ్. పల్సర్లా పరిగెడుతుందిరా. అయ్యయ్యో మనోడు దొరికిపోయారా? వచ్చాయి. ఏంట్రా వాడు దాంతో కబడ్డీ ఆడుతున్నాడు? దీంతో కోతేట ఆడుకుంటాను. వాస్తు బాగలేదని రారా. కాళ్ళని వెంటపడేటట్టుంది. అయ్యో భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందంటరా? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవతలు ఉంటుందట్రా? రే ఫూల్ అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబాయ్ భద్రకాళి పారిపోదాం పదరోయ్. రే నిన్న మా నాన్నకి వినాయకుడి గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు. జానుడి వినాయకుడిని దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావాల్సి వస్తుందిరా బాబు. సరే బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి నేను వెళ్తే దొరికిపోతాను. నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా. నన్ను దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడకవు. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులుపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చే. నేను బైక్ తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీలాని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలు ఆడతాను. ఇవన్నీ ఆడడానికి హూ ఆర్ యు? ఈ మొహాన్ని ఎక్కడ చూసానే? ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ్గ మీద పులిపిరి లేదే. ఈ బైక్ నిన్న గోనె సంచి దొంగ తీసుకెళ్ళాడు. ఏమా తెలంగాణని ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలంటావేటమ్మా? ఓమ్మా అలా అయితే ఇది నీ బైకా? అవును ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నైన్ యాంకర్వా? పోమ్మా పోమ్మా. చాలా కానీ ఓ తగిన
కప్పుడు తిప్పలు పట్టే కేటుగాడు అంతమంటూ పుడితే రైకుతాడు వీడు అందమంటూ వేస్తే గెలిచేస్తాడు సో 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 తప్పేలేదమ్మా ఉండమ్మా ఆగరా ఆగు ఆగక్కడ ఆగు 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 ఆగరా పొద్దునే ఎదరాశాలంటే నన్ను కొడతావండి నాన్న మా వైజాగ్ నుంచి వచ్చి హైదరాబాద్ బిర్యానీ తినాలంటే అమ్మ కోడి పట్టుకోమని అందుకనే పట్టుకోవాలి నేను ఎప్పుడన్నా అసలు కోళ్ళు అంటే ఎలర్జీ ఇందాక అన్నావులేరా నీకు అసలే మతి మరుపు అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను సాయంకాలం తొందరగా వచ్చాయి గుడికి వెళ్ళాలి సరే అమ్మా రేయ్ దాన్ని చూసి నేర్చుకోరా నువ్వు 10th క్లాస్ లో ఉండగా అది 10th క్లాస్కి వచ్చింది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ కూడా చేస్తుంది నువ్వు మాత్రం ఫెవికాల్తో అంటించినట్టుగా ఆ 10th క్లాస్కే అతుక్కుపోయావు ఇవాళ పేపర్లో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి ఇందులో నీ నెంబర్ ఎదురా తెలుగు పేపర్ తెచ్చావేంటి ఎక్కువ మార్కులు వచ్చినవి ఇంగ్లీష్ పేపర్లో వేస్తారు ఎదవ నాటకాలు ఆడేవంటే తాత తీస్తా ఎందుకండి వాడిని ఊరికే తిడతారు వాడు 10th పాస్ అవడం నాకు ఇష్టం లేదంతే ఏంటి అవునండి ఇలాగే మా ఊర్లో ఒకటి 10th పాస్ అయితే వాడిని జైల్లో పెట్టారు ఆడవిడే అక్క నాకు తెలియదు అప్పుడు నువ్వు ఊళ్ళో లేవులేరా వాడు 10th పాస్ అయ్యి ఇంజనీర్ అయ్యి ఎక్కడో బ్రిడ్జ్ కడితే అది కూలిపోయి ఎంతో మంది పోతే వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారండి అలాగే వీడు 10th పాస్ అయితే జైలుకి వెళ్తాడేమో నాకు భయం వేస్తుందండి అమ్మా నేను జైలుకి వెళ్ళే నాకు భయం వేస్తుంది వద్దులే నాన్న అసలు నువ్వు 10th పాస్ అవ్వద్దు అసలు నీ వల్ల కదంటే ఆ చదువు సంకరాగిపోతున్నాయి రే ఆటోవాడి కొడుకు ఆటోవాడి అవ్వాలని లేదురా జీవితంలో ఒక్క మంచి పని చేయరా కనీసం ఆ 10th అన్న పేసవరా ఇదిగో ఇంకోసారి ఆ 10th క్లాస్ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు చూసారా పాపం పిల్లాడు ఎంత భయపడిపోతున్నాడు నువ్వు రారా నాన్న రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెద్దు గాని నేనేం చేశాను కాంతమ్మత్త కనెక్షన్ కచ్చాక్ సునీత సునీత మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా సచ్చినోడా నేను ఇకన్నా ఒక సంవత్సరం పెద్దదానిరా అయితే వచ్చే సంవత్సరం చేసుకుందామా ఎరా పొట్టి సచ్చినాడా నా కూతురుతో నీకు పనేంట్రా నువ్వు వద్దు నీ కూతురుదమ్మా ముందు 6 నెలలు కేబుల్ బిల్ కట్టు ఆతను మా బాధ నన్ను సంటేస్తున్నాడు కేబుల్ ఎప్పుడు వచ్చి సచ్చిందని బిల్లు కట్టమంటావురా మా ఇంట్లో కరెంట్ ఉంటే కేబుల్ ఆఫీస్ లో కరెంట్ ఉండదు అక్కడ కరెంట్ ఉంటే ఇక్కడ కరెంట్ ఉండదు మమ్మల్ని చేయమంటావా వెళ్ళి కరెంట్ అడుగు అయినా ఇవాళ నుంచి అక్కడ ఇక్కడ కరెంట్ ఉన్నా మీ ఇంటి టీవీలో మాత్రం బొమ్మ రాదు ఏ కనెక్షన్ కట్ చేసేగా నా టీవీ కనెక్షన్ కత్తిరించి నన్ను డబ్బులు అడగడానికి వస్తావా నీకెన్ని గుండెలా పొట్టి సచ్చినాడా ఇవాళ నుంచి నీకు నాకు కనెక్షన్ వద్దు నన్ను వదిలేయ్. ఏంటి కేబుల్ మధుగాడికి కాంతమ్మకి కనెక్షన్ ఉందా కేబుల్ మధుగాడికి కాంతమ్మకి కేబుల్ కనెక్షన్ అడ్డం పెట్టుకొని కాలనీలో నా క్యారెట్ బ్యాడ్ చేస్తావా నీ దిమ్మడిపోతావు నీ మొహం ఏంటి ఏదో కాల్తన వాసన వస్తుంది నా కడుపు నేనంటే దాంట్లోంచి కాదు మీ ఇంట్లోంచి అయ్యో నా మతి మరి మండిపోను పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయాను ఉంటూ సచ్చినాడు వచ్చి నీ పని చెప్తాను ఇవాళ వీడిని వదిలేదే లేదు ఆగరా వచ్చేది చెప్తానండి బాబు చెప్పడం కాదు చెప్పేస్తుంది పరిగెట్టు ఇంకా ఎంతసేపు అయ్యా గాలి ఆడక ప్రాణం పోయేలా ఉంది అయిపోయింది సార్ అయిపోయింది మిమ్మల్ని తీసుకెళ్లి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి నేను వెళ్ళి స్విచ్ చేస్తాను ఫ్యాన్ నుంచి తుఫాన్ గాలి వస్తుంది మీరు కూర్చొని గట్టి పట్టు కూర్చోండి ఏది తిరగదే ఫ్యాన్ ఎక్కడుంది టాప్ మీద స్విచ్ ఎక్కడుంది గోడ మీద కరెంట్ ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుంది మరి అదిగో చూడండి ఎలా తిరుగుతుందో ఇప్పుడు చూడండి 2లో పెడతాను ఎలా ఉందో చెప్పండి కాశ్మీర్ లో కరీనా కపూర్ తో కబాడీ ఆడినట్టుంది 3లో పెడతాను ఇప్పుడు చెప్పండి వర్షంలో త్రిషాతో డ్యూయట్ పాడినట్టుంది ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా 5 మీద పెడతాను ఐశ్వర్య రైతు ఐస్ గడ్ల మీద కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నట్టుంటుంది గెడ్డం చేస్తున్నప్పుడు గెడ్డం మాత్రమే చెయ్యాలి మీసానికి ఏదైనా అయిందా మచ్చలు జరిగిపోతాయి అసలు ఈ మీసం గురించి తెలుసా నీకు అబ్బే నేను పెద్దగా చదువుకోలేదు సార్ అయితే జాగ్రత్తగా విను నాకు పెళ్ళైన మొదటి రాత్రి మా ఆవిడకి ముద్దివ్వబోతుంటే మీసాలు గుచ్చుకుంటున్నాయి తీసేసివ్వండి అంది మరి ఇచ్చారా సార్ ఇచ్చాను విడాకులు అంత ఇష్టం నాకు ఈ మీసాలంటే అసలే రేపు మీసాల పోటీ కూడా జరగబోతోంది జాగ్రత్తగా చెయ్యి డోంట్ వరీ సార్ మొన్న జరిగిన గడ్డాల పోటీకి నేనే ఒక అన్ని రెడీ చేసి పంపాను ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది సార్ ఎవరతను ఏ రాఘవేంద్రరావు బిఏ సార్ సరే
తొందరగా చెయ్యి. ఓకే సార్. ఇది అయిపోయాడు రే వాళ్ళ. సార్ సార్ షేవింగ్ అయిపోయింది సార్. బానే చేసావు గానీ ఈ క్రీమ్ ఏంటి చూడకుండా వదిలేసావు? నా మీసాలు టవల్లో ఉన్నాయి సార్. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నారా? అసలు అమ్మాయి బయటకు వస్తుందని గ్యారంటీ ఏంటి? వస్తుందిరా, నేను టైం కూడా చూసుకుంది. నా చేతిలో మామూలుగా ఉంటుంది నీకు పండగ పండగ. ఆ చెత్తోటి మళ్ళీ వస్తాడు, జాగ్రత్త. మాటకు మాట అంటారా మీరు? ఇదిగో బిస్కెట్లు తెచ్చా. ప్రతివాడు మన దీపావళి చేసుకుంటున్నాడు రా. ఆ పిల్లకి తెలిసిపోయింది మా నచ్చిబాబు గారికి సెల్ ఉంది కానీ సిమ్ కార్డు లేదండి. ఇంకొక 10-15 రోజుల్లో నువ్వు వద్దు నీ కొడుకు వద్దు అని పెట్టేట్టుకుని పుట్టింటికి పోతాయి. ఆ తర్వాత పాపం అక్క మొగుడు పోయడానికి దిగులుతో పక్క, కొడుకు పిచ్చోడైపోయడానికి దిగులుతో పక్క, కాళ్ళు ఇల్లు వదిలేసిపోయిందని దిగులుతో పక్క. ఇంక చాలే. చాలు. ఈ 3 పక్కలతో చెల్లమ పక్కెక్కేసి 3 నెలల్లో గ్యారంటీగా చచ్చిపోతే. పక్కలో పల్లెల్లో ఉండే కాలనాగులు, నమ్మకం ముసుగులో చేసే పచ్చి మోసాలు, తస్మా జాగ్రత్త. ఈడొక్కడో మధ్య మధ్యలో హారర్ డైలాగులతో బెదర కొడతాడు. ఈ హంతకుడు నోరు మూసుకురా. ఎప్పుడు చేస్తావు? వచ్చేసిందమ్మా, సమయం వచ్చేసింది. తెలుగును కూడా మొక్కలు చేసేయడం వచ్చేసింది. త్వరలోనే నువ్వు టీవీలో పళ్ళి గెలుస్తావు. మంచి నాన్న. అది సరే కాని అమ్మా, పెద్దవాళ్ళం మేము ముదురు విషయాలు మాట్లాడుకోవాలి. నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా. బాల్స్ తోనా అంకుల్స్ తోనా? అబ్బాయిలతో ఆడుకో, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఇదిగోండి మొత్తం 200 బస్తాలు. మీరు వెళ్ళి వేసుకో. అమ్మయ్య, రాత్రి ప్యాక్ ఏ మందికి డబ్బులు ఎత్తుకోకర్లేదు. గాద కింద పందికొక్కుల్లా కూర్చున్న కొమ్మనే కొరుక్కు తినే అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయి. ఏదో ఒక రోజున మీ పాపం బద్దలవుతుంది. నీ తల బద్దలవుతుంది. నీ క్రైమ్ న్యూస్ ఆపకపోతే. ఆడిది ఎందుకు గాని పద. ఎక్కడికే? బార్కే. ఉండు ఆ కెట్టారావు గడు ఓ కొత్త అన్నాడు. ఆడొచ్చాడు వెళ్ళిపోయాడు. అదేంటి? ఆ ఊక నేను ఎప్పుడో రామారావు గడికి అమ్మేశాను. నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావు. లేకపోతే నిన్ను తట్టుకోవడం కష్టం కదా. ఏదో ఒక రోజున మీరిద్దరు కలిసి ఈ మిల్లు అమ్మేస్తారు. ఫ్యూచర్ కరెక్ట్ గా చెప్పావు, కాకపోతే దానికి ఇంకా టైం ఉంది. మా అక్క పోవాలి. మరే ఆవిడికి నిండు నూరేళ్ళు, అంత తొందరగా పోరు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావమ్మా? మాటల్లో వచ్చారు కాబట్టమ్మా. చల్ల ఏంటి దారి తెప్పిట్టు వస్తున్నాయి. మీ నొక్కుళ్ళు లీక్ అయి పీకలు నొక్కేయడానికి వస్తుందేమో. నువ్వు కాసేపు కరెంట్ పోయిందనుకో మ్యూట్ లో ఉండు. రా అమ్మా రా. ఏంటక్క ఈ సడన్ రైడింగ్? రైడింగ్ ఏంట్రా? విజిటింగ్ అనబోయి రైడింగ్ అన్నాడు అంతే. ఈ రోజు మీ బావగారు సంవత్సరికం. ఈ రోజు బావగారు పుట్టినరోజా? తెలిసి ఉంటే కేక్ అది కట్ చేసి జట్టోళ్ళకి అది పెట్టేవాళ్ళు. సంవత్సరికం అంటే పోయిన రోజు. తెలిసిందా అన్నయ్య? ఇది ఆయన దగ్గరుండి కట్టించిన మిల్లు. ఓసారి చూడాలనిపించి. ఈ అబ్బాయి తమ్మునిడోళ్ళ అబ్బాయి కదూ? అవునమ్మా. డిగ్రీ చదివాడు కదా, అందుకే కదా కూలి పని చేస్తున్నాడు. మాలా థమ్స్అప్ గడైతే దర్జాగా బతికేవాడు. కనకపు సింహాసనం మీద సునకాల్ని కూర్చోబెడితే విద్యావంతులంతా శ్రామికులవుతారు, థమ్స్అప్ గాళ్ళంతా పాలకులవుతారు. ఏడ్చేవలే. తమ్ముడు, పాప మన పిల్లలకి మన మీద ఎంత ప్రతిభక్తో. మనం లేట్ గా వస్తాం తెలిసి డోర్స్ బార్లుగా తెరిచి ఉంచేశారు. నీకోసమేనా లేక ఇంకెవరి కోసం అన్నానా? చెక్ చేసుకోండి. ఓ నీ అబ్బా, నేపాల్ గురకాల ఈ టైంలో కూడా ఏటా ఎలా ఈ అనయ్య. గుడ్ నైట్. టాటాయిస్.
అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు మన పిల్లలు మారిపోయారు. మారింది పెళ్ళాలి కదా గదులు. అబ్బాబా సారీ రా ఏమనగా తప్పు అయిపోయింది. తప్పు అయిపోయిందా? ఇప్పుడే కదా వెళ్ళావు. తప్పు అంటే ఆ తప్పు కాదు, సోడాలు తక్కువ అవడం వల్ల గదులు మారిపోయాం అంతే. దైద్యం మొగుడు కష్టపడి తాగొస్తాడు, బయట కూర్చుని గదిలోకి దారి చూపించాలన్నా ఇంక జ్ఞానం కూడా లేదు నీకు. చిచి ఆ నోరు కంపు కొడుతుంది. కిల్లైనా వేసుకోండి, మీ చెల్లెలు వచ్చే టైం అయింది. మా అక్క కూడా బార్కి వెళ్ళిందా? వీరయ్య చౌదరి గారి ఇంటికి పెళ్లికెళ్ళిందండి. కర్మ రండి. బాబాయ్ బాబాయ్ గ్రౌండ్ ఉందా? మళ్ళీ చెప్పమ్మా. అది అవునా? అవును సార్. ఒక్కళ్ళు కొట్టండి చాలు. అమ్మాయి చెప్పిన దాంట్లోనే న్యాయం ఉంటుంది. ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం? నేను చేసుకోను. చేసుకోకపోతే నేను చేస్తాను. చేసుకుంటే నేను చేస్తాను. నేను చేసుకోను. చేసుకోను చస్తాను, చేసుకోను చస్తాను. అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో. అలాగే బాబాయ్. కానీ చచ్చిపోయే ముందు నా చావు కారణం వీడే ఎర్రవిడే సార్ అని ఓ పేపర్ మీద రాసి చచ్చిపోయావు అనుకో, ఫ్యాన్ కురేసుకుంటే 7 ఏళ్ళు, గోదాట్లో దూకేవనుకో 7 ఏళ్ళు, బాడీ దొరక్కపోతే 10 ఏళ్ళు, అది కిరసనాలు ఇంటి మీద పోసుకుని చచ్చిపోతూ పోతూ మరణ వాంగ్మూలం కూడా ఇచ్చావనుకో లైఫ్. శబాష్. ఎవరు రీడు? ఆ వీడి పేరు 7 ఏళ్ళు, ఈ పేరు నువ్వు 7 ఏళ్ళు. ఇటారా 10 ఏళ్ళు. ఏంటి సార్ ఇది? ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద చేసుకోవడానికి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటా? నా లైఫ్ అదే. ఇప్పుడు చెప్పు, పెళ్ళా సెల్లా? ఏడవలసింది నేను కదరా. ఆ తర్వాత నువ్వు ఎలా ఏడవాలి కదా అంటే చెప్పు, ఏం తేల్చావు? పెళ్ళే సుందరానికి పెళ్ళహో, సుందరానికి పెళ్ళహో. సుందరానికి పెళ్ళా? బాస్ చెడిపోద్ది. సుందరానికి పెళ్ళా? నేను నమ్మను. సుందరానికి పెళ్ళా? తిక్క కుదిరింది. సుందరానికి పెళ్ళా? కుదరదు. సుందరానికి పెళ్ళవుతుంటే నేను బతకలేను, నేను చచ్చిపోతాను. చస్తాను అంటావు, చావడానికి ఈ ప్లేస్ దొరికిందా? అయ్యో అలా అనకండి పాపం, అది సుందరానికి మాజీ ప్రేయసి. మాజీ అయితే మాత్రం ఎవరితో రాజీ పడిపోవాలి కానీ ఇలా చచ్చిపోతారండి. తప్పండి ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను చచ్చిపోతాను అంటారు కానీ చావరేంటి? ఇంతకీ చస్తారా చావరా? నాకు టెన్షన్ గా ఉంది. వద్దు బాబోయ్, నాకు పెళ్ళదు. తాతోయ్ కబడు, నాన్నోయ్ కబడు. అబ్బా ఇది అన్యాయం. నాకు పెళ్ళదు. ప్లీజ్ మొదలెట్టండి. దాంట్లో అబ్బా ఇక్కడెక్కడో రవ్వల నెక్లెస్ ఉండాలి. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది, కానీ నీకంటే నాకే బాగుంటుంది, అందుకే నేను వేసుకుంటున్నాను. ఏమిట్రా వాడిని అలా కట్టిపడేశారు? వాడు పెళ్లి కొడుకా బలి పశువా? రెంటికే పెద్ద తేడా ఉందండి. ఆ బాసికి ఏమిట్రా అలా కట్టారు? మరి ఏం చేయమంటారండి? నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు, చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు, అందుకే ఏర్పాటు చేశాం. కొడితే ఆహా, అయితే ఇదే కరెక్ట్. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు, ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లని. దాన్నట్టు ఎవరో ఒకరు రెడీ చేయండి. పుట్టలాబాయ్ ఆగలగా, పెళ్లి కూతురు ఎక్కడా? వీడికి ఏ నక్కడేటాలో ఇంకా తెలియనట్టుంది. నువ్వేనట్టు పెళ్లి కూతురువే? ఏటి గౌడు గదిలాగా నీకెందుకు పెళ్లి? చిచి నేను కాదు, లోపలుంది. ఎల్లైతే మరి నువ్వెందుకు అడ్డంగానే? ఏమైనా నువ్వు గ్రేటే, ప్రేమించడాన్ని చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురు ఎవరమ్మా? నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బొత్తుగా ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవడ్రా నువ్వు? ఇంటి ఓనర్. మరి కాలు ఎందుకు పట్టుకున్నావు? అమ్మా కొండబాబు మధ్యలో ఏడేవిడే చెప్తాడు, ఏంటి బయట పారాయి. అమ్మా ఏటిలా తోచాడే? ఏటి పని? మందు అవుతున్నా. అక్కడ మీ ఫ్రెండ్ కమ్మా అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా? మరి ఏం చేయమంటావు? ఇలా పెళ్ళి ఆపచ్చు కదా. ఏటే ఎడకొట్టావు? మేము పెళ్ళి ఆపుంటే మాకు కూడా ఇదే పని జరిగేది. మరి అదేదో నోటితో చెప్పచ్చు కదా. వస్తానయ్యా సుందరం, ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది. బాబాయ్ గారు ఊరుకోవయ్యా,
పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడడం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటాను. సుందరం, ఎందుకయ్యా అంతలా భయపడిపోతావు? మేమంతా లేవు. ఎందుకు? గోతులో దింపడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే 25 ఏళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా? సుందరం, తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా. మేమందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు, జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించొద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కానీ ఆలోచించి అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా, ఎవరు లేరు. ఏటిది మెత్తగా ఉంది. అది కాదండి, శోభనం గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే ఇదేం బాలేదు.